Hello students, in this video lecture we are going to discuss how to solve a difference equation using jet transforms. Jet transforms యూజ్ చేసి డిఫరెన్స్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలని డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో లెక్చర్లో ఏం చెప్పామంటే ఇదే టాపిక్కే బట్ ప్రొసీజర్ చెప్పాను. ఒక డిఫరెన్స్ ఈక్వేషన్ని జెట్ ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలనే ప్రొసీజర్ చెప్పాను. డిఫరెన్స్ ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పాను ప్రీవియస్ వీడియో లెక్చర్లో. ఈ వీడియో లెక్చర్లో మనం డిఫరెన్స్ ఈక్వేషన్ ని జెట్ ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ 2 సమ్స్ అయితే చాలా సార్లు యూనివర్సిటీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ లో అడిగినట్టు, ఎస్పెషల్లీ లాస్ట్ సమ్ 3 times అడిగాడు. సో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, లెట్ us స్టార్ట్. కమింగ్ టు ద ప్రాబ్లమ్స్, సాల్వ్ yn plus 1 minus 2yn equal to 0 using jet transforms. ఫస్ట్ మీకు జెట్ ట్రాన్స్ఫార్మ్స్ పైన ఐడియా రావడానికి ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకొని చెప్తున్నాను, తర్వాత ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మన అజంప్షన్ వచ్చేది లెట్ జెడ్ ఆఫ్ వైఎన్ ఈక్వల్ టు వై ఆఫ్ జెడ్. అంటే మనకి ఎక్కడైనా జెడ్ ఆఫ్ వైఎన్ ఉంటే క్యాపిటల్ వై ఆఫ్ జెడ్ అని రాసుకుంటాం. క్యాపిటల్ వై ఆఫ్ జెడ్ అంటే జెడ్ ఆఫ్ వైఎన్. ఇది ఇంపార్టెంట్, లాస్ట్లో మళ్ళీ యూజ్ చేస్తాం. ఫస్ట్ అయితే గివెన్ డిఫరెన్స్ ఈక్వేషన్ రాసుకుంటాం. నేను ప్రొసీజర్ చెప్పున్నా క్లియర్గా. గివెన్ డిఫరెన్స్ ఈక్వేషన్ రాసుకుంటాం. దీనికి టేక్ జెట్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ జెట్ ట్రాన్స్ఫార్మ్ అంటే నథింగ్, ప్రతి టర్మ్ ముందర జెడ్ రాయాలి. జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ జెడ్ ఆఫ్ వైఎన్ ఈక్వల్ టు 0. సో జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ 1 ఫార్ములా చెప్పాను, ఇది కంపల్సరీ గుర్తునాలి. ఈ ఫార్ములా గుర్తులేదంటే మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయలేదు. సో జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ 1 అంటే జెడ్ ఇంటూ క్యాపిటల్ వై ఆఫ్ జెడ్ మైనస్ వై నాట్. సో జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ 1 ప్లస్ లో జెడ్ ఇంటూ వై ఆఫ్ జెడ్ మైనస్ వై నాట్ మైనస్ 2 ఇంటూ వై ఆఫ్ జెడ్. జెడ్ ఆఫ్ వైఎన్ అంటే వై ఆఫ్ జెడ్ అనుకున్నాం కదా, రాయేసాం. ఇప్పుడు వై ఆఫ్ జెడ్ జెడ్తో మల్టిప్లై చేసాం. జెడ్ ఇంటూ వై ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ ఇంటూ వై నాట్ మైనస్ 2 వై ఆఫ్ జెడ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే వై ఆఫ్ జెడ్ ను మాత్రం ఇటు సైడ్ ఉంచుకొని రిమైనింగ్ టర్మ్స్ అంతా వి సెండ్ రైట్ సైడ్ పంపిస్తాం. వై ఆఫ్ జెడ్ మాత్రం ఎల్హెచ్ఎస్ లో ఉంటుంది, రిమైనింగ్ టర్మ్స్ అంతా ఆర్హెచ్ఎస్కి వెళ్తాయి. సో ఇప్పుడు చూసినట్లయితే మనకేమవుతుందో చూడండి. ఇక్కడ వై ఆఫ్ జెడ్ ని కామన్ తీస్తే జెడ్ మైనస్ 2 వస్తుంది ప్రీవియస్ స్టెప్ నుంచి. సో మైనస్ జెడ్ వై నాట్ ఇటు సైడ్ వస్తే ప్లస్ జెడ్ వై నాట్, జెడ్ మైనస్ 2 ఇటు సైడ్ వస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. ఇది వై ఆఫ్ జెడ్ అంటే మనం ఆల్రెడీ అనుకోవడం జెడ్ ఆఫ్ వైఎన్ అని. సో వై ఆఫ్ జెడ్ ప్లస్ జెడ్ ఆఫ్ వైఎన్ రాసాం. జెడ్ ఇటు సైడ్ పంపిస్తే జెడ్ ఇన్వర్స్. మీ అందరికీ తెలుసు జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ, ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, ఏ పవర్ ఎన్ అని. సో 2 పవర్ ఎన్ ఈజీ సమ్. ఇలాంటి సమ్స్ కూడా మనకు ఒకవేళ 5 మార్క్స్కి వస్తే రావచ్చు. సో నెక్స్ట్ వన్ చూసారంటే ఇంతకుముందు మనం వైఎన్ ప్లస్ 1 ఒక దాని గురించి చెప్పాము. ఇప్పుడు వైఎన్ ప్లస్ 2 ఉంటే అంటే సాల్వ్ వైఎన్ ప్లస్ 2 మైనస్ 7 వైఎన్ ప్లస్ 1 ప్లస్ 12 వైఎన్ ఈక్వల్ టు 0 అని ఉంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. ఇంతకుముందు మనకు వై నాట్ వాల్యూ ఇవ్వలేదు, వై నాట్ వై 1. ఇక్కడ ఇనిషియల్గా వై నాట్ వై 1 వాల్యూస్ కూడా ఇచ్చున్నారు. వై నాట్ వాల్యూ 1, వై 1 వాల్యూ 2 అని ఇచ్చారు. ఓకే, సో యాజ్ యూజువల్ గివెన్ డిఫరెన్స్ ఈక్వేషన్ రాసుకోవడం. గివెన్ డిఫరెన్స్ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత జెడ్ ట్రాన్స్ఫార్మ్ అంటే ప్రతి టర్మ్ ముందర జెడ్ పెట్టాలి. జెడ్ రాసాం. జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ 2 మైనస్ 7 జెడ్ ఇంటూ వైఎన్ ప్లస్ 1 ప్లస్ 12 జెడ్ ఇంటూ వైఎన్, ఇవి రాసుకోవాలి. ఇప్పుడు జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ 2 ఫార్ములా ఇది. నేను ఆల్రెడీ చెప్పాను ప్రొసీజరు ఆ వీడియో లెక్చర్లో క్లియర్గా. జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ 2 ఫార్ములా జెడ్ స్క్వేర్ ఇంటూ వై ఆఫ్ జెడ్ మైనస్ వై నాట్ మైనస్ వై 1 బై జెడ్. జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ 1 ఫార్ములా జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ 1 జెడ్ ఇంటూ వై ఆఫ్ జెడ్ మైనస్ వై నాట్ ప్లస్ 12 ఇంటూ జెడ్ ఆఫ్ వైఎన్ అంటే మనం ఫస్ట్ అనుకున్నాం వై ఆఫ్ జెడ్ అని. సో జెడ్ ఆఫ్ వైఎన్ ప్లస్ లో వై ఆఫ్ జెడ్ రాసాం. ఇప్పుడు మనం క్లియర్గా వై ఆఫ్ జెడ్ కోఎఫిషియంట్స్ చూద్దాం. వై ఆఫ్ జెడ్ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్, వై ఆఫ్ జెడ్ కోఎఫిషియంట్ ఇక్కడ జెడ్ స్క్వేర్, ఇక్కడ వై ఆఫ్ జెడ్ కోఎఫిషియంట్ మైనస్ 7 జెడ్, ఇక్కడ వై ఆఫ్ జెడ్ కోఎఫిషియంట్ 12 అంటే జెడ్ స్క్వేర్ మైనస్ 7 జెడ్ ప్లస్ 12 వస్తుంది ఇక్కడ వై ఆఫ్ జెడ్. ఇంకా రిమైనింగ్ అలానే ఉంటుంది. జెడ్ స్క్వేర్ ఇంటూ వై నాట్ అది రాసేసాను, మైనస్ జెడ్ స్క్వేర్ వై నాట్ మైనస్ 7 జెడ్ ఇంటూ వై నాట్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 7 జెడ్ వై నాట్. ఇంకా రిమైనింగ్ ఏముంది జెడ్ స్క్వేర్ ఇంటూ వై 1 బై జెడ్, జెడ్ స్క్వేర్ ఇంటూ వై 1 బై జెడ్ ఇక్కడ రాశాను. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం అన్ని టర్మ్స్ని ఆర్హెచ్ఎస్కి పంపించేసేయాలి. టోటల్ టర్మ్స్ ఎక్సెప్ట్ వై ఆఫ్ జెడ్ తప్ప రిమైనింగ్ అంతా ఆర్హెచ్ఎస్కి పంపించుకోవాలి. సో మైనస్ జెడ్ స్క్వేర్ వై నాట్ ఇటు సైడ్ వస్తుంది. ఇక్కడ వై నాట్ కామన్ తీసాం. ఈ రెండిట్లో వై నాట్ కామన్ తీస్తే మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 7 జెడ్ ఇటు సైడ్ వచ్చింది అనుకోండి,
ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 7z అవుతుంది. ఈ రెండిట్లో y0 కామన్ తీసామంటే ఇలా ఉంటుంది. మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 7z ఉంటుంది. సో ఆ మైనస్ జెడ్ స్క్వేర్ ఇటు సైడ్ వస్తే ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 7z ఇటు సైడ్ వస్తే మైనస్ 7z. మైనస్ జెడ్ స్క్వేర్ y1 బై జెడ్ లో ఒక జెడ్ క్యాన్సిల్ అయితే మైనస్ జెడ్ y1 ఉంటుంది. మైనస్ జెడ్ y1 ఇటు సైడ్ ఇస్తే ప్లస్ జెడ్ y1. సో దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే మనకు తెలుసు ఫ్యాక్టరైజేషన్ 3 4 జర్ 12. సో z మైనస్ 3 ఇంటూ z మైనస్ 4 అవుతుంది దీన్ని. సో ఈ టర్మ్ని ఇటు సైడ్ పంపించాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది z మైనస్ 3 ఇంటూ z మైనస్ 4. ఇటు సైడ్ ఇస్తే డివైడ్ చేస్తుంది z మైనస్ 3 ఇంటూ z మైనస్ 4, z మైనస్ 3 ఇంటూ z మైనస్ 4. సో మనకు z స్క్వేర్ మైనస్ 7z బై z మైనస్ 3 ఇంటూ z మైనస్ 4. ఇక్కడ వచ్చేసి ఈ పార్ట్ వరకు తీసుకున్నాం, దీని వరకు. ఇది ఎలానో వచ్చేస్తుంది మనకు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈజీగానే. ఫస్ట్ దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేసి ఎవాల్యుయేట్ చేసి వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాస్తే సరిపోతుంది మనకు. సో దీంట్లో నేను పార్షియల్ ఫ్రాక్షన్ సమ్స్ కూడా చెప్పున్నాను. జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. న్యూమరేటర్లో జెడ్ని కామన్ తీసి ఈ జెడ్ని ఇటు సైడ్ పంపించుకొని చేయాలని చెప్పాను. ఆల్రెడీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాం దీనిపైన చాలా క్లియర్గా. అక్కడ చూసారంటే అర్థమవుతుంది, కానీ ఇక్కడ కూడా చెప్తున్నాం. సో ఈ జెడ్ని ఇటు సైడ్ పంపించాము, వై బై జెడ్ అవుతుంది. సో దీన్ని మామూలుగా ఈజీగా z మైనస్ 5 బై z మైనస్ 3 ఇంటూ z మైనస్ 4ని పార్షియల్ ఫ్రాక్షన్స్, ఇది మీకు తెలుసు. a బై z మైనస్ 3, b బై z మైనస్ 4. మీరు క్రాస్ మల్టిప్లై చేశారంటే ఎల్సిఎం తీసుకొని a ఇంటూ z మైనస్ 4, b ఇంటూ z మైనస్ 3. a ఇంటూ ఇది, b ఇంటూ ఇది రాసుకొని ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు z ప్లేస్లో 3 రాశారంటే ఇది 0. ఏ డినామినేటర్లో z మైనస్ 3, z మైనస్ 3 జీరోకి ఈక్వల్ చేసినప్పుడు z ప్లేస్లో 3 రాశారంటే మీకు ఏ వాల్యూ వస్తుంది. సో z ప్లస్లో 3 రాసాము, ఇక్కడ 3 మైనస్ 5 ఈక్వల్ టు ఏ ఇంటూ 3 మైనస్ 4. సో ఏ వాల్యూ 2, ఎందుకంటే 3 మైనస్ 5 మైనస్ 2 వస్తుంది. 3 మైనస్ 4 మైనస్ 1, మైనస్ మైనస్ పోతే ఏ 2. సో అలానే z ప్లస్లో 4 రాస్తే 4 మైనస్ 5 ఈక్వల్ టు 4 మైనస్ 3. సో మైనస్ 1, 4 మైనస్ 5 మైనస్ 1. సో ఇక్కడ ఏ ప్లేస్లో 2, బి ప్లేస్లో మైనస్ 1 రాస్తున్నాం. ఏ ప్లేస్లో 2, బి ప్లేస్లో మైనస్ 1 రాసామంటే మనకు అక్కడికి పార్షియల్ ఫ్రాక్షన్స్ అయిపోతాయి. ఇది y ఆఫ్ z. సో y ఆఫ్ z అంటే z ఆఫ్ yn అని. సో yn అంటే ఈ z ఇట్ సైడ్ వచ్చిందంటే z ఇన్వర్స్ అవుతుంది. z ఇట్ సైడ్ వస్తే z ఇన్వర్స్. సో z ఇన్వర్స్ ఆఫ్ z బై z మైనస్ 3, z ఇన్వర్స్ ఆఫ్ z బై z మైనస్ 4. నేను చెప్పాను ఇంతకుముందే z ఇన్వర్స్ ఆఫ్ z బై z మైనస్ a అంటే a పవర్ n అని, a పవర్ n అని. సో 3 పవర్ n, 4 పవర్ n. ఓకేనా. సో ఇలానే సెకండ్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా మీరు సాల్వ్ చేస్తారంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది కూడా ఈ పార్ట్ను కూడా చేయాలి. ఈ పార్ట్ను చేశారంటే z మైనస్ 3 ఇంటూ z మైనస్ 4 కూడా మీకు క్లారిటీ అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే z మైనస్ 3, z మైనస్ 4 ఎల్సిఎం తీసుకున్నాం. వినండి క్లియర్గా. z మైనస్ 3, z మైనస్ 4 ఎల్సిఎం తీసుకుంటే మైనస్ 7z ప్లస్ 2z మైనస్ 5z. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఈ మొత్తం ఎవాల్యుయేషనే ఇది. ఇప్పుడు z మైనస్ 3 ఇంటూ z మైనస్ 4 ఎల్సిఎం తీసుకున్నప్పుడు z స్క్వేర్ మైనస్ 7z ప్లస్ 2z, మైనస్ 7z ప్లస్ 2z వచ్చి మైనస్ 5z. అంటే దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే ఆన్సర్ వచ్చినట్టు. దాన్ని ఎవాల్యుయేట్ చేసాం, అయిపోయింది, ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. సో 3 పవర్ n మైనస్ 4 పవర్ n. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం 3 పవర్ n ప్రాబ్లం ఇంపార్టెంట్. దీని తర్వాత చెప్పే ప్రాబ్లం 2 పవర్ n మీరు చేయొచ్చులేండి. 3 పవర్ n సమ్ ఇంపార్టెంట్. దీని తర్వాత 3n ప్లస్ 5 అని ఉంది, అది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో 3 పవర్ n సమ్ అంటుంది. మామూలు ఇంతకుముందు చేసినట్టే ఈ డిఫరెన్స్ ఈక్వేషన్ని మనం జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. దానికి ఏం చేస్తున్నాం, ఫస్ట్ టేక్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ప్రతి టర్మ్ ముందు జెడ్ రాసాం. జెడ్ ఆఫ్ yn ప్లస్ 2, జెడ్ ఆఫ్ yn ప్లస్ 1, జెడ్ ఆఫ్ yn ఈక్వల్ టు జెడ్ ఆఫ్ 3 పవర్ n. జెడ్ ఆఫ్ yn ప్లస్ 2 అంటే జెడ్ ఆఫ్ yn ప్లస్ 2 అంటే జెడ్ స్క్వేర్ ఇంటూ y ఆఫ్ z మైనస్ y0 మైనస్ y1 బై జెడ్. జెడ్ ఆఫ్ yn ప్లస్ 1 ఫార్ములా జెడ్ ఇంటూ y ఆఫ్ z మైనస్ y0. ఇక్కడ మనకు y0 y1 ఇచ్చినారు, y0 0, y1 1. ఓకేనా. సో z ఆఫ్ 3 పవర్ n, z ఆఫ్ a పవర్ n అంటే z బై z మైనస్ a. ఇక్కడ y ఆఫ్ z కోఎఫిషియంట్స్, y ఆఫ్ z కోఎఫిషియంట్ z స్క్వేర్ ఉంది, y ఆఫ్ z కోఎఫిషియంట్ z స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 9 అదే రాసాం. సో రిమైనింగ్ z స్క్వేర్ ఇంటూ y0, అలానే ఇక్కడ మైనస్ 6z y0, తర్వాత y1లో z స్క్వేర్ y1 బై z అంటే ఇక్కడ z క్యాన్సిల్ అయితే y1 z అవుతుంది. బట్ ఇక్కడ మనకు తెలుసు క్వశ్చన్లో ఇచ్చున్నారు, ఏమని ఇచ్చున్నారంటే y1 వాల్యూ క్వశ్చన్లో మనకి ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చున్నారు, y0 వాల్యూ 0, y1 1. సో y0 0 కాబట్టి ఎక్కడ మీకు y0 ఉందో అది 0 అయిపోతుంది. ఎక్కడ y0 ఉందో అది 0. ఇది 0, ఇది 0, y0 ఉండేదంతా. అంటే ఇది అవసరం లేదు మనకు ఇంకా.
అదే ఇక్కడ పంపించాం కానీ ఇది అవసరం లేదు, ఇంకా అది 0 అయిపోతుంది. సో మీకు -z/1 ఇటు సైడ్ పంపిస్తే +z/1 అంతే, రిమైనింగ్ అటు సైడే ఉంది. ఇది మనకు a - b హోల్ స్క్వేర్ కాబట్టి చూడండి, z² - 2 × 3 × z + 3² a² - 2ab + b². సో z - 3 హోల్ స్క్వేర్ అవుతుంది, z² - 6z - 9. సో మనం y(z) ఇటు సైడ్ ఉండాలి, రిమైనింగ్ అంతా రైట్ సైడ్ పంపించుకోవాలి. సో ఇటు సైడ్ పంపిస్తున్నాము. ఇక్కడ మనకు z/z - 3 + z ఉంది, y1 వచ్చి 1 కదా, y1 వాల్యూ 1. సో ఇప్పుడు z - 3 ఎల్సిఎం తీసుకుంటే ఇప్పుడు z × z - 3 వస్తుంది. ఇక్కడ z - 3ని మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందంటే z ప్లస్ z × z - 3, z × z - 3 అంటే z² - 3z/z - 3. సో z² అలానే ఉంటుంది, -3z + z, -3z + z -2z. ఓకేనా. సో మనకి ఇది ఉంది, ఈ z - 3 హోల్ స్క్వేర్ను కూడా ఇటు సైడ్ పంపిస్తున్నాం. z - 3 హోల్ స్క్వేర్ ఇటు సైడ్ వస్తే ఆల్రెడీ z - 3 ఉంది, z - 3 హోల్ క్యూబ్ అవుతుంది. ఓకేనా. ఈ స్టెప్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇలా z - 3 హోల్ క్యూబ్ వచ్చినప్పుడు మనం z - a హోల్ క్యూబ్ ఫార్ములా వరకు రాయాలి. z - a హోల్ క్యూబ్ ఫార్ములా ఇది, z × n² × a⁴ n = az² + a²z/z - a హోల్ క్యూబ్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ ఫార్ములా 3n సమ్లో కన్ఫామ్గా యూజ్ చేస్తాం. ప్లస్ హోల్ క్యూబ్ వచ్చింది, ఇక్కడ హోల్ క్యూబ్ వస్తే హోల్ క్యూబ్ వరకు n² × 3n. అదే n × 3n అంటే ఇది. సో ఈ రెండు ఫార్ములాల నుంచి వస్తాయి. n × a⁴n అంటే az/z - a హోల్ స్క్వేర్, n² × a⁴n అంటే az² + a²z/z - a హోల్ క్యూబ్. అంటే ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది కాబట్టి, ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది. సో ఇక్కడ ఏ వచ్చి 3 ఉంది, ఏ ప్లేస్లో 3 రాస్తామంటే ఈ రెండు ఫార్ములాలో n × 3n ఇది అవుతుంది. బట్ మనకు z - 3 హోల్ క్యూబ్ కావాలి కాబట్టి z - 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను దీన్ని. z - 3/z - 3 చేస్తే z - 3 × z - 3 హోల్ స్క్వేర్, z - 3 హోల్ క్యూబ్. ఇక్కడ 3z × z - 3 ఉంటుంది. సో z(n² × 3n) అంటే ఇది ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే టెక్నిక్ నెక్స్ట్ ప్రాబ్లం కూడా యూజ్ చేస్తాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉండే టర్మ్స్ 3z × z - 3 3z² + 9z కి ఈక్వల్ చేస్తాం ఈ న్యూమరేటర్ని. z² - 2z = a × this one + b × this one. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే టెక్నిక్ నెక్స్ట్ ప్రాబ్లంలో కూడా యూజ్ చేస్తాం మనం. ఓకేనా. సో z² - 2z = a × ఈ న్యూమరేటర్లో ఉండేది b × ఇది. ఇప్పుడు మనం ab వాల్యూస్ కనుక్కొని అక్కడ రాయేస్తే ఫార్ములా సెట్ మనకు తెలుసు. ఈ ఫార్ములాస్ n × 3n, n² × 3n ఆన్సర్ వచ్చేస్తాయి. అది అడ్వాంటేజ్ మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే z ప్లేస్లో 3 రాస్తే 0 అయిపోతుంది, అంటే b వస్తుంది. సో z ప్లేస్లో 3 రాస్తాను, 3² - 2 × 3. సో ఇక్కడ ఇది 0 అయిపోతుంది, 3 × 3² + 9 × 3. సో ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 27, ఇది 27, 9 3 = 27, 27 వచ్చి 54. సో 54 ఇటు సైడ్ పంపిస్తే 3/54, 3 1 = 3 18, b 18. అలానే ఇక్కడ మనకి ఏ వాల్యూ రావాలి అంటే ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా b 0 కాదు కాబట్టి కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ అంటే ఇక్కడ 3z × z అంటే 3z² అవుతుంది. అంటే ఏతో మల్టిప్లై చేస్తే 3az², z² కోఎఫిషియెంట్ 3a, z² కోఎఫిషియెంట్ 3a, ఇక్కడ z² కోఎఫిషియెంట్ 3b. సో 3a + 3b = ఇక్కడ z² కోఎఫిషియెంట్ 1, సో 1. సో 3a = +3b ఇటు సైడ్ ఇస్తే 1 - 3b, b వచ్చి 1/18. సో 3 1 = 3 6 = 1 - 1/6 అంటే 5/6 అవుతుంది. ఓకేనా. బట్ ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3ని ఇటు సైడ్ పంపిస్తే 3 6 = 18, 5/18. సో 5/18 మనకు ఆన్సర్. అర్థమైందా. ఏ వాల్యూ, బి వాల్యూ వచ్చేసి 1/18. నెక్స్ట్ ఈ వాల్యూస్ని ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏ ప్లేస్లో బి ప్లేస్లో రాసి డినామినేటర్ z - 3 హోల్ క్యూబ్ రాసుకున్నామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది క్లియర్గా. సో ఆ అడ్వాంటేజ్ యూస్ చేయడం కోసమే మనం అలా రాసుకున్నాం. సో z² - 2z అంటే ఏ ప్లేస్లో ఏ వాల్యూ రాశాను, బి ప్లేస్లో బి వాల్యూ రాసాం. ఏ ప్లేస్లో 5/18, బి ప్లేస్లో 1/18. ఇప్పుడు y(z) అంటే ఇది కదా, z² - 2z/z - 3 హోల్ క్యూబ్. అంటే z - 3 హోల్ క్యూబ్ ఈ డినామినేటర్లో రాస్తున్నాం, ఇక్కడ. సో z - 3 హోల్ క్యూబ్ రాసాం. అలానే y(z) అంటే z(y) అని రాసుకున్నాం. సో ఈ ఫార్ములా నేను పైన చెప్పుకున్నాను క్లియర్గా. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయడం అంతే, ఇంకేం లేదు, ప్రాబ్లం అయిపోతుంది. ఒకే స్టెప్. సో 5/18, ఈ z ఇటు సైడ్ వస్తే z ఇన్వర్స్ ఆఫ్ 3z × z - 3/z - 3 హోల్ క్యూబ్. ఇక్కడ 3z² + 9z/z - 3 హోల్ క్యూబ్. సో ఈ వాల్యూ ఎంత, n × 3n పైన రాసాం ఫార్ములా, 3z × z - 3/z - 3 హోల్ క్యూబ్. 3z² + 9z/z - 3 హోల్ క్యూబ్, n² × 3n. సో 18 ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నామంటే ఇలా వస్తుంది, 5n × 3n + n² × 3n.
ఇంపార్టెంట్ ప్రాబ్లము, బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చెప్పేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సాల్వ్ un+2 - 2un+1 un = 3n+5 యూజింగ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్స్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన ప్రాబ్లం ఇది. సో ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ టేక్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంతవరకు మనం వైలో చేసాం, ఇప్పుడు యూలో వచ్చింది అంతే. జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే రైట్ జెడ్ బిఫోర్ ఎవ్రీ టర్మ్. z(un+2 - 2z * un+1 z(un). ప్రతి టర్మ్ ముందర జెడ్ రాస్తున్నాను అంతే. ఇక్కడ కూడా 3 × z(n) + 5 × 1 5 × z(1). ఓకే, ఇక్కడ z(n) అంటే z(n) ఫార్ములా z/z-1² z(1) అంటే z/z-1. సో వీటికి ఫార్ములాస్. ఇంకా మీకు z(un+2) ఫార్ములా ఇది. అక్కడ వైలో చెప్పాను, ఇక్కడ యూలో ఉంది. z² × u(z) - u0 - u1/z. z(un+1) ఫార్ములా z × u(z) - u0. z(un) అంటే u(z) అనుకున్నాం ఆల్రెడీ. సో ఇటు సైడ్ z(n) ఫార్ములా ఇక్కడ నేను రాస్తున్నాను, z(1) ఫార్ములా రాయేస్తాం. సో నెక్స్ట్ u(z) కోఎఫిషియంట్స్. u(z) కోఎఫిషియంట్ ఇక్కడ z² ఉంది, -2z ఉంది, ఇక్కడ 1 ఉంది. z² - 2z + 1 × u(z). ఇంకా z² × u0, z² × u1/z. అలానే ఇక్కడ -2z u0 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +2z u0. ఇది కామన్ ఇక్కడ పెట్టేస్తాం. సో ఇటు సైడ్ ఉండే 3z/z-1² + 5z/z-1. సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే అన్ని టర్మ్స్ని మెల్లగా RHSకు పంపించేసి ఆల్ టర్మ్స్ని ఎక్సెప్ట్ u(z) సింప్లిఫై చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకేముందంటే 3z/z-1² 5z/z-1. ఇక్కడ ఇది మనం కామన్ తీసేసాము, ఇటు సైడ్ పంపిస్తున్నాం టర్మ్స్ని మెల్లగా. మైనస్ ఇక్కడ u0 టర్మ్ ఏంటంటే u0 కోఎఫిషియంట్ +2z - z². ఇటు సైడ్ వస్తే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, అంటే z² - 2z అవుతుంది u0. ఇక్కడ ఒక z క్యాన్సిల్, ఇది -u1z, ఇటు సైడ్ వస్తే +u1z. ఈ రెండు టర్మ్స్ అలానే రాయేస్తాం. సో ఇక్కడికి వచ్చామంటే z² - 2z + 1 అంటే క్లియర్గా a² - 2ab + b². a² - 2 × z × 1 + 1². సో z-1² అది. ఇటు సైడ్ అలానే ఉంది. ఇక్కడ కొంచెం సింప్లిఫై చేసాము. ఏం సింప్లిఫై చేసామంటే ఈ 2 టర్మ్స్ అలానే ఉన్నాయి. ఈ రెండింటికి z-1² LCM తీసుకున్నాం. z-1² LCM తీసుకుంటే 3z అలానే ఉంటుంది. ఈ 5zని z-1తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఇక్కడ z-1 ఒకటే ఉంది కదా. సో 5zని z-1తో మల్టిప్లై చేస్తే 3z + 5z × z 5z², 5z - 1 -5z. సో దీన్ని సింప్లిఫై చేసుకున్నారంటే 5z², 3z - 5z -2z అవుతుంది. సో ఈ టర్మ్ ఇలా అవుతుంది ఇక్కడ అని చెప్పడానికి. ఓకేనా. సో నెక్స్ట్ ఏముందంటే 5z² - 2z/z-1. ఈ z-1² ఇటు సైడ్ పంపిస్తున్నాం. u(z) ఒకటే కదా రైట్ సైడ్ ఉండాలి. z-1² ఇటు సైడ్ పంపించాము. z-1² ఇటు సైడ్ వస్తే z-1 అవుతుంది. ఓకేనా. ఈ z-1² ఇటు సైడ్ వస్తే ఓకే, ఇది ఈ టర్మ్ రాసాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చి z² - 2z × u0/z-1² + u1z/z-1². ఓకే, నెక్స్ట్ మనకేమొస్తుంది అంటే ఈ z ఇటు సైడ్ వచ్చిందంటే z−1 ఇది, z−1 ఇది, z−1 ఇది. సో ఫస్ట్ దీన్ని ఎవాల్యుయేట్ చేద్దాం. z-1 ఉంది. నేను 3n సమ్ చెప్పాను ఇంతకుముందు. 3n ఉంటే హోల్ క్యూబ్ వచ్చే వరకు రాసాం ఫార్ములాస్. ఇక్కడ హోల్ పవర్ 4 ఉంది కాబట్టి మనకి z(1) ఫార్ములా తెలుసు. ఇది ఇంపార్టెంట్, ఈ స్టెప్ గుర్తుంటే మనకు సమ్ అయిపోయినట్టే. z(1) తెలుసు, z/z-1. సో అలానే z(n) అంటే z/z-1². చూడండి ఇవి వస్తున్నాయి, z/z-1². ఇక్కడ z(n)² అంటే z² + z/z-1 హోల్ క్యూబ్, z² + z/z-1 z(n)² అంటే z(n) ఇంతకుముందు చెప్పాను సమ్లో ఫార్ములా. z(n)³ అంటే z³ + 4z² + z/z-1 సో ఈ టర్మ్ను మనం ఎలా రాయొచ్చు అంటే 5z² - 2z/z-1 మనకు పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా a/z + b/z² + c/z³ + d/z⁴ అంటాం కదా. అలా మనం దీన్ని ఎలా రాస్తామంటే క్లియర్గా సింపుల్గా ఏం చేస్తామంటే a ఇంటూ ఈ న్యూమరేటర్, ఈ టర్మ్ మొత్తం a ఇంటూ ఇది ప్లస్ b ఇంటూ ఇది ప్లస్ c ఇంటూ ఇది ప్లస్ d ఇంటూ ఇది. a ఇంటూ దిస్ టర్మ్, b ఇంటూ దిస్ టర్మ్, c ఇంటూ దిస్ టర్మ్, d ఇంటూ దిస్ టర్మ్. అది నేను చెప్పింది. అందుకే దీనికి బాక్స్ వేస్తున్నాను. ఈ 4 ఫార్ములాలు వస్తే ఈ సమ్ వచ్చేసినట్టే.
సో ఈ 4 ఫార్ములాలు వచ్చాయా, ఈ ప్రాబ్లం వెరీ క్లియర్గా అర్థమైపోయినట్టే. కొంచెం ఈ 4 ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయండి అంతే, మీకు ఆటోమేటిక్గా సమ్ వచ్చేస్తుంది. ఇంకా మనం దీన్ని క్లియర్గా z³ ప్లస్ z-1 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ z-1తో ఈ టర్మ్ని మల్టిప్లై చేయాలి, ఇది z-1 తో మల్టిప్లై చేయాలి, z-1 తో మల్టిప్లై చేయాలి. ఇటు సైడ్ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు z⁴ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తున్నాం. z⁴ కోఎఫిషియెంట్ అంటే ఇక్కడ లేదు, 0. సో z⁴ ఇక్కడ ఒక్క దగ్గరే వస్తుంది. z-1 అంటే z³ వస్తుంది, z³ ఇంటూ z⁴. సో d ఈక్వల్ టు 0. ఇంకా ఏకి మీకు z³, బికి కూడా z³, ఈ రెండు మల్టిప్లై చేసి కూడా రాస్తున్నాను నేను ఇక్కడ. కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ z³ కోఎఫిషియంట్ a b. ఇక్కడ z⁴ వస్తుంది, dకి z³ రాదు. సో c కూడా వస్తుంది, z ఇంటూ z². ఈ z-1 లో మీకు z² - 2z + 1 ఉంటుంది, z² ఇంటూ z3, a ప్లస్ b ప్లస్ c 0. అలానే కంపేరింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ z² కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే ఇక్కడ z² కోఎఫిషియంట్ 4a, ఇక్కడ z² క్యాన్సిల్ అయిపోతుంది, -z² + z². సో z³ z ఉంటుంది bకి. ఇక్కడ z² కోఎఫిషియంట్ ఏమొస్తుందంటే, మీరు దీన్ని ఎక్స్పాండ్ చేస్తారంటే క్లారిటీ వస్తుంది. ఇక్కడ z-1 ఇలా ఎక్స్పాండ్ చేస్తుంది, z² - 2z + 1 అని. సో -2z ఉంది ఇక్కడ, -2z ఇంటూ z అంటే -2z², అంటే -2z², z² కోఎఫిషియంట్ -2 ఇంటూ c, -2c అవుతుంది. సో 4a - 2c = 5. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే కోఎఫిషియంట్ ఆఫ్ z ని కంపేర్ చేస్తున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ జెడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ z ఏకి ఉంది, బికి ఉంది, సికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ z² - 2z + 1 కదా, cz ఇంటూ 1 వస్తుంది, cz ఇంటూ 1 వస్తుంది. నేను ఇంతకుముందు రాశాను ఇక్కడ z² - 2z + 1 ఉంటుంది ఇక్కడ, అవునా? సో 1తో మల్టిప్లై చేసినప్పుడు cz ఇంటూ 1 cz అంటే z కోఎఫిషియంట్ c. ఇక్కడ రాదు, మీకు dకి రాదు, d ఎట్టా 0 అయిపోయింది, d రాయని అవసరం, ఇంకా d గురించి పట్టించుకోబాకండి. a - b + c = ఇక్కడ z కోఎఫిషియంట్ ఎంత ఉంది, -2 ఉంది, -2 రాసాం. ఓకేనా? సో ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 2, ఈ ఈక్వేషన్ 2 నుంచి a + c ఎంత, a + c వచ్చి -b. సో దీన్ని ఈక్వేషన్ 4లో పెడుతున్నాం. a + c ప్లేస్లో -b రాసామంటే, a + c ప్లేస్లో -b రాస్తే -b - b = -2, -2b = -2, b వచ్చి 1 అవుతుంది. ఇప్పుడు b వచ్చింది అనుకోండి, మనకు మెల్లగా రిమైనింగ్ వాల్యూస్ ఒక్కొక్కటి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. b వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఫ్రమ్ 4th ఈక్వేషన్ ఇక్కడ ఉంది కదా, a + c - b = -2, అక్కడ b వాల్యూ రాస్తున్నాం. b వాల్యూ ఎంత, 1 రాస్తే దీంట్లో రాస్తాం b వాల్యూ 1 రాస్తే a - 1 + c, a + c = -2 + 1 -1 అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ 3 and 5, a + c = -1, ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 3 ఏందో చూడండి, 4a - 2c = 5, 4a - 2c = 5. ఇది వచ్చి a + c = -1. సో దీన్ని 4తో మల్టిప్లై చేస్తున్నాం. 4తో మల్టిప్లై చేస్తే 4a, ఈక్వేషన్ 5ని 2తో, ఈక్వేషన్ 5ని 2తో 2a + 2c, ఈక్వేషన్ 3 వచ్చి 4a - 2c. ఇప్పుడు +2c - 2c క్యాన్సిల్ అయితే 4a + 2a 6a, 6a వచ్చి 5 - 2 3. సో a = 3/6, a వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫిఫ్త్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది కదా, ఈక్వేషన్ 5లో a వాల్యూ రాస్తే c వాల్యూ వచ్చేస్తుంది. సో a వాల్యూ వచ్చేసి 1/2 రాసామంటే 1/2 + c = -1, c = -1 - 1/2 -3/2 అవుతుంది. సో ఫైనల్గా మనకు వచ్చిన ABCD వాల్యూస్ ఇవి, a 1/2, b -1, c -3/2, d 0. ఇప్పుడు మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఫస్ట్ అనుకున్నాం కదా, a ఇంటూ దిస్ టర్మ్, b ఇంటూ దిస్ వన్, c ఇంటూ ఇది, d ఎట్టా 0 అయిపోయింది కాబట్టి వదిలేసేయండి. సో 1/2 a వాల్యూ ఇంటూ z ఇన్వర్స్ ఆఫ్ z³ + 4z² + z/z - 4, b వాల్యూ వచ్చి -1, z ఇన్వర్స్ ఆఫ్ ఆ టర్మ్, c వాల్యూ 3/2. ఇవి మనం అక్కడ క్లియర్గా రాస్తున్నాం, ఫార్ములాలు క్లియర్గా ఇక్కడ రాస్తున్నాం చూడండి. రాసామా? z ఇన్వర్స్ ఆఫ్ 4z³ + 4z² + z/z - 4 అంటే n³, z ఇన్వర్స్ ఆఫ్ ఇదంటే n², z ఇన్వర్స్ ఆఫ్ z/z - 1 2 అంటే n. సో అది మనం అక్కడ రాస్తున్నాం. సో రాసామంటే మనకేమొస్తుందో చూడండి అక్కడ. సో n³ n² - 3/2n. సో ఇది z ఇన్వర్స్ ఆఫ్ 5z² - 2z/z - 1 2 ⁴. బట్ మనకి ఇంకా ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి. మనం ఎవాల్యుయేట్ చేసింది ఇది ఒకటే కదా. సో ఇక్కడ వరకు మనం సమ్ చేసాం, ఈక్వేషన్ 1లో దీన్ని ఎవాల్యుయేట్ చేసాం. సో ఇది వచ్చేసి z/z - 1 2 అంటే నథింగ్, ఇది వచ్చి n.
u1 ఇంటూ ఎన్ ఇది ఒకటి ఎవాల్యుయేట్ చేయాలి. ఇది అయిపోయింది. దీన్ని ఎవాల్యుయేట్ చేసి దీని వాల్యూ ఎన్నే, దీన్ని రాయేస్తే సరిపోతుంది మనకు ఆన్సర్ ఈక్వేషన్ 1లో. సో రాస్తున్నాం, మనకేమొస్తుందో చూడండి. ఇక్కడ రాసాం, సెకండ్ టర్మ్ని ఎవాల్యుయేట్ చేసాం. z² - 2z/z-1 అంటే దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. z² - 2z/z-1 z/z-1 -z/z-1 కావాలంటే మీరు z-1 LCM తీసుకుంటే మళ్ళీ ఇదే వస్తుంది. సో అలా స్ప్లిట్ చేసాం z/z-1 అంటే a/b అని కూడా చేయొచ్చు మీరు, అది టైం తీసుకుంటుంది. ఆల్రెడీ చాలా లెందీ అయిపోయింది సమ్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, z/z-1 z/z-1 z ఇన్వర్స్ ఆఫ్ z/z-1 అంటే 1, z ఇన్వర్స్ ఆఫ్ z/z-1 అంటే n. సో 1 - n వచ్చి సెకండ్ టర్మ్ ఆన్సర్. లాస్ట్ టర్మ్ ఆన్సర్ నేను చెప్పాను n అని. ఇది మనకు ఫస్ట్ ఈక్వేషన్లో ఉండేది. ఈక్వేషన్ 1లో z ఇన్వర్స్ ఆఫ్ ఇది, z ఇన్వర్స్ ఆఫ్ దిస్ వన్, z ఇన్వర్స్ ఆఫ్ ఇదే మనకు టైం తీసుకునేది. ఈ ఆన్సరే మనకి ఇక్కడ ఉంది, 1/2n³ - n² - 3/2n. సో ఈ ఆన్సర్ ఇప్పుడే కనుక్కున్నాం. ఈ సెకండ్ టర్మ్ ఆన్సర్ వచ్చి ఇక్కడ రాసాను, u0 × 1 - n. థర్డ్ టర్మ్ ఆన్సర్ ఇది. ఆర్ యు క్లియర్? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్, ప్రాక్టీస్ చేయాలి బాగా. ప్రాక్టీస్ చేశారంటే కన్ఫామ్ ఒక క్వశ్చన్ కన్వల్యూషన్ థియరం పైన కానీ డిఫరెన్స్ ఈక్వేషన్ పైన మిస్ అవ్వట్లా, ఎప్పుడు వస్తూ ఉంది ఈ సమ్ అయితే. డిఫరెన్స్ ఈక్వేషన్ పైన మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ ఇవి. ఒక్కోసారి ఈజీ సమ్ కూడా అడుగుతాను, నేను చెప్పిన ఫస్ట్ సమ్ కూడా చాలా ఈజీ, అలాంటి సమ్స్ కూడా అడగచ్చు. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి.